హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌కొచ్చి చెప్పేసేయండి మర్చిపోకుండా. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత అయితే వీడియోకైతే చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఆ ఇచ్చే చిన్న లైక్ అయితే నాకైతే పెద్ద హెల్ప్ అవుతదని గుర్తుపెట్టుకోండండి. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. వీడియో అయితే మీ ఫ్రెండ్స్‌లకి తెలిసినోళ్ళకైతే షేర్ చేసేయండి. ఇక్కడ విషయానికొచ్చేసేస్తే ఈ వీడియోలో నా డైలీ రొటీన్ అయితే చూపిస్తున్నానండి. నేనైతే పొద్దున్నే లేసేసేసి ఊడ్చేసేసి ఇల్లు అయితే తుడిచేసుకున్నాను. ఇల్లు తుడిచేసేసి బయటైతే కడిగేసుకున్నానండి. నేనైతే డే బై డే చేసేసుకుంటానండి. తుడవడము, కడగడము రోజు రోజు చేసేసుకోను. నేనైతే పనులైతే పెంచుకోనండి. పనులు తగ్గించుకునేదే చూసుకుంటాను ఎప్పుడైనా సరే. ఎందుకంటే యాక్చువల్‌గా నేను పనులు తగ్గించుకోవడం అంటే ఈజీగా అయిపోవాలి నాకు. ఈజీగా ఇంట్లో పని చేసేసుకొని నేను త్వరగా ఎళ్ళిపోవాలని నా ఆలోచన అన్నమాట. ఎక్కువ డిలే గూడా జెయ్యను పనులు. అయితే ఇక్కడ వచ్చేసేస్తే నేనైతే కిచిడీకైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. నేనైతే కిచిడీలో కందిపప్పేసి చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే అవైలబుల్‌గా లేదండి. శనగపప్పు ఏసేసి చేసుకుంటారు గానీ, శనగపప్పు అయితే లేదు. ఫ్రిడ్జ్‌లో చూస్తే కందిపప్పు కనిపిచ్చింది. రైస్ వండేద్దామా అననంటే రైస్ రోజు తింటున్నాం గదా! నాకైతే ఈరోజు రైస్ అయితే తినబుద్ధి కాలేదు. అందుకే అన్నమాట కిచిడీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక్కోసారి అట్లా అనిపిస్తదండి. మనకైతే ఏదనిపిస్తే అదే చేసేస్తామన్నమాట. హ్మ్. ఇదే చెయ్యాలి ఖచ్చితంగా, ఇదే ఉండాలి అని నేనైతే రూల్స్ అనేది పెట్టుకోను. లైఫ్‌ని అయితే ఇట్లయితే ఎంజాయ్ చెయ్యాలండి ఖచ్చితంగా. మన లైఫ్‌లో రూల్స్, రిస్ట్రిక్షన్స్‌కెందుకండి అనవసరంగా. మంచిగా ఎంజాయ్ చేసుకుంటా లైఫ్‌ని సరదాగా గడిపేసుకుంటా, మంచిగా పని చేసుకుంటూ రిలాక్స్ అవుదాము. ఉన్నన్నాళ్ళు మంచిగా మనం రిలాక్స్ అయ్యి వేరే వాళ్ళని గూడా రిలాక్స్‌గా ఉంచాలి గదా! అదే నా ఆలోచన అన్నమాట. ప్రతి సమస్యకి నేనైతే ఒక స్మైల్ అయితే రెడీగా ఉంటది నా దగ్గర. అంటే సమస్య వస్తూనే ఉంటాయండి సమస్యలు. ఆ సమస్యలొచ్చినప్పుడు నేనైతే ఈ సమస్య వచ్చింది గదా! దీన్నెట్లా ఇది జేయాలి? ఇదెందుకొచ్చింది? ఎలా వచ్చింది? అట్లెందుకు జరిగింది? అనేది అయితే నేనైతే ఆలోచన చెయ్యను. ఈ సమస్యకి పరిష్కారం ఏంటిదా అని థింక్ చేస్తా ఉంటానన్నమాట. పరిష్కారం ఏంటిది? పరిష్కారం ఎక్కడ దొరికిద్ది? ఏంటిదనేది ఆలోచన చేస్తా ఉంటాను. అలాగే నెగెటివ్ ఆలోచనలనేది ఖచ్చితంగా పెట్టుకోవద్దండి. నెగెటివ్ ఆలోచనలైతే నేనైతే దగ్గరికి గూడా రానియను. ఒక్కోసారి నా మైండ్‌కి నెగెటివ్‌గా ఆలోచన వచ్చినా గూడా నెగెటివ్‌గా ఆలోచిస్తే మళ్ళీ నెగెటివ్‌గే అయిపోతది మైండ్ మొత్తము. హ్మ్. మళ్ళీ ఏ పని గూడా కాన్సంట్రేట్ అనిపియదు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే సమస్యని నేను పాజిటివ్‌గా తీసేసుకుంటాను. పాజిటివ్‌గా తీసేసుకునేటప్పుడు పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరికిద్దండి. మనం ఉన్నన్నాళ్ళు సమస్యలు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయండి. మనమైతే వాటిని ఎదుర్కొంటూ పోవాలన్నమాట. లైఫ్ అంటే అంతే. సమస్యలు లేకుండా మనిషి అయితే ఉండడు. సమస్యలు వస్తా ఉంటాయి. సమస్యలు లేకుండా, ఏది లేకుండా మనిషి అనేటోడైతే ఖచ్చితంగా భూమి మీద అయితే ఉండడు. నాకు తెలిసి అయితే నేనైతే చెప్తున్నాను. కానీ సమస్య వచ్చింది ఏంటిదా? ఏమి? అనేది నెగెటివ్ ఆలోచన అయితే పెట్టుకోకండి. దానికైతే పరిష్కారం ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం అనేది ఉంటది. సమస్య రాంగానే ఏడవడము, సమస్య పోంగానే నవ్వడం అనేది అయితే ఆ అలవాటైతే ఉండొద్దండి. సమస్య వచ్చినా, రాకున్నా గూడా మన స్మైల్ అనేది మన ఫేస్ మీద ఎప్పుడూ ఉండాలి. ఆ స్మైల్ తోటి గూడా ఆ సమస్య అనేది పారిపోతది. భయమనేది దగ్గరికి రాదు. ఏది వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలండి. ఇప్పుడు మనము ఇంట్లో పని చేస్తా ఉంటాము. ఇన్ని రకాల వంటలు, ఇన్ని రకాల ఇంట్లో పనులు మెయిడ్ లేకుండానే అంటే ఇంట్లో పని మనుషులు లేకుండానే చేసుకుంటారు గదా! ఇన్ని రకాల పనులు చేసుకుంటాము. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది ఒక్కోసారి ఆలోచన చేస్తే ఇదంతా ఎట్లా సాధ్యమైతుంది అనే ఆలోచన అయితే నాకైతే వస్తా ఉంటది.
అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది. అరే! మనం తలుచుకుంటే అన్నీ చేసేస్తాము. తలుచుకోకపోతే ఏది చేయలేము. తలుచుకోవాలి, దాన్ని అమలు పరచాలి. అమలు పరచకపోతే మళ్ళీ అనుకుంటాము, దాన్ని అమలు పరచకపోతే ఆ పనైతే అవ్వదు. ఖచ్చితంగా చేసుకుంటా పోతే ఆ పని అవుతా ఉంటది. అందుకే అంటారన్నమాట. ఫస్ట్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్రయత్నించండి. అది అవ్వకపోతే తర్వాత చూద్దాము. ట్రై ఈజ్ బెస్ట్ అంటారు గదా! అది పాస్ అయినా, ఫెయిల్ అయినా ఖచ్చితంగా ప్రయత్నం అనేది చెయ్యాలండి. ఏ విషయాన్నైనా, ఏ గోల్ అనుకున్నా, ఏ డ్రీమ్ అనుకున్నా ప్రయత్నం అయితే చెయ్యాలి. కోతిని తెచ్చిమ్మన్నా తెస్తాను అనే సామెత ఏదో ఉంటది. నాకైతే పర్టిక్యులర్ తెలీదు. ఖచ్చితంగా అది జరుగుద్దా? జరగదా? అనేది తర్వాత విషయం గానీ, ఆ కాన్ఫిడెంట్‌గా అన్నారు గదా! ఆ మాట, ఆ నమ్మకము అంత నమ్మకం ఉండి అన్నారంటే చాలా గ్రేట్ అనే అనుకోవాలి. ఆ నమ్మకం అనేది మన మీద మనకైతే ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకము ఉంటే గనక మనల్ని ఎవ్వరు ఏ విధంగా ఫెయిల్ జేయలేరు. ఖచ్చితంగా ఈరోజు గాకపోతే రేపైనా పాస్ అవ్వగలుగుతాము ఏ పనిలోనైనా గూడా. అందుకే చేసే పని ఇప్పుడు మనం పుట్టగానే వంట చేసేసుకోలే గదా! పుట్టంగానే ఇన్ని పనులు చేసేసుకోలేదు గదా! అది చేస్తా వచ్చినాయన్నమాట. అన్ని పనులు గూడా అంతే. ఏ పనైనా మీరు గూడా ఒక కొత్త పని చేయడానికి ట్రై చేయండి. కొత్త పని అంటే ఏమంటారు లైక్ యూజబుల్ అన్నమాట. ఉపయోగపడే పని లైక్ స్టిచ్చింగ్ గాని, లైక్ డిజైన్స్ నేర్చేసుకోవడం గాని, ముగ్గులు నేర్చేసుకోవడం గాని రాని వాళ్ళుంటారు గదా! ఏదో ఒకటి చేస్తా ఉండాలి. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా, అస్తమాను టీవీ చూసుకుంటా కూర్చున్నా గూడా మనిషికి బోర్ అనేది కొడుతుందండి. ఎంత మాత్రము టీవీ చూస్తా కూర్చుంటాము. ఏదో ఒకటి చెయ్యాలి మనము అనేది గోల్ గనక ఉంటే ఏదో ఒకటి చేయగలుగుతాము. నేనైతే నాకు తెలిసిందైతే షేర్ చేసేసుకుంటున్నానండి. ఇది కొంతమందికైనా హెల్ప్ అవుతది గదా! అని నా ఆలోచన. నాకు తెలిసిందే చెప్తున్నాను నేను. ఇక్కడికొచ్చేసైతే కిచిడీ అయితే అయిపోయిందండి. కిచిడీ అయిపోయిన తర్వాత వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ వంకాయలైతే మా తోటలోయే అండి. వంకాయలు తెచ్చి దాదాపు తోటలో వేయలే గానీ 2 డేస్ అయిందనుకుంటా. యాక్చువల్‌గా నాకు వంకాయలంటే పెద్దగా ఇష్టం ఉండదు. మా ఆయన గారు ఏం జేస్తున్నారంటే ఈ మధ్య ఏం 2, 3 రకాలు తీసుకురాకుండా రోజుకి ఒకటే రకం తీసుకొస్తున్నారు. 2, 3 రకాలుంటే ఈమె ఒకటి వండిద్ది, ఒకటి వండదు. అన్నీ అట్లనే కూరగాయలు మళ్ళీ ఖరాబ్ జేసేస్తది ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసి అని ఆయన ఏం జేస్తున్నాడంటే రోజుకొకటి కూరగాయ తెస్తున్నాడన్నమాట. ఇది తెచ్చిన వంకాయలు తెచ్చాడులే గానీ మొన్న నేను క్యారెట్ ఉంటే క్యారెటే కొంచెం వండేసుకున్నాను. ఇంకా ఉన్నాయి క్యారెట్స్ ఫ్రిడ్జ్‌లో అవి ఎప్పుడైతాయో మరి. ఇక్కడైతే వంకాయ కర్రీ అయితే మా వారికైతే చాలా అంటే చాలా ఇష్టమండి. నాకైతే ఇష్టముండదు. మా బుడ్డోడు గూడా కొంచెం లైట్‌గానే తింటాడు వంకాయ. తింటాడులే గానీ మరీ ఇష్టం లేకుండా అయితే ఉండరు పిల్లలు. తింటారు తినాలి బేటా అంటే తింటారు. నేను గూడా వండిన తర్వాత ఇక తినక ఏం చేస్తాం వేరే ఆప్షన్ లేక. ఎందుకంటే తింటే హెల్త్‌కి గూడా మంచిదే గదండీ! స్కిప్ చేయొద్దు. ఏ కూర వండినా గూడా అది తినొద్దు, ఇది తినొద్దనే ఆలోచన రావద్దని నేను అన్నీ చేసేస్తా ఉంటాను. అది తప్పదు గదా! ఇప్పుడు గాకున్నా తర్వాతైనా వండుకొని తినాల్సిందే అది యాక్చువల్‌గా. అందుకే వంకాయలోకి కొంచెం పచ్చిమిర్చి, కారం వేసేసి చేస్తున్నానండి. పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. టమాటాలు గూడా రెడీగా లేవు ఫ్రిడ్జ్‌లో. టమాటాలు మరి తెప్పియాలి ఈరోజు. నేనైతే రోజు రోజు మర్చిపోతున్నాను పనిలో పడేసి. ఓకేనండి. నేనైతే నాకు తెలిసినయయితే వీడియోలో షేర్ చేసేసుకున్నాను. ఒకలా వీడియో నచ్చితే గనక వీడియో లైక్ అయితే చేయండండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి చెప్పే దాంట్లో. ఏమనుకోకుండా. వీడియోనైతే కొంత మీ ఫ్రెండ్స్‌లుంటారు గదండీ! వాళ్ళకైతే షేర్ చేయండి. షేర్ చేస్తే గనక నాకు గూడా హెల్ప్ అవుతది. వీడియో రికమెండ్ చేస్తది యూట్యూబ్ అనేది. నేనైతే ఇప్పుడే వచ్చాను గదండీ! కొత్తగొచ్చాను సోషల్ మీడియాకి. మీరైతే సపోర్ట్ చేయండి మరి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తెస్తాను. మంచి మంచి తెలిసిన విషయాలైతే చెప్తానండి. ఓకేనండి. మళ్ళీ కలుద్దాము. మళ్ళీ లాగెక్కువైనా కష్టమే. బాయ్ అండి.